అది 1950. ఇండియా అప్పుడు ఇండియన్ న్యూ కాన్స్టిట్యూషన్‌ని అడాప్ట్ చేసింది. అలాగే ఫస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా ఐఐటీ ఖరగ్‌పూర్ ఇనాగ్రేషన్. ఇంకా ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ చూస్ చేసుకుంది ఫీఫాకి బదులు ఒలింపిక్స్. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. ఓకే, ఎనీవే ఇండియా తన ఫస్ట్ గేమ్ని యాజ్ ఎ ఇండిపెండెంట్ కంట్రీగా సమ్మర్ ఒలింపిక్స్లో 1948లో పార్టిసిపేట్ చేసింది అగేన్స్ట్ ఫ్రాన్స్తో. సో ఆ మ్యాచ్లో 8 ప్లేయర్స్ అవుట్ ఆఫ్ 11 మెంబర్స్ వితౌట్ షూతో పార్టిసిపేట్ చేశారు. కానీ ఎందుకు బేర్ ఫుట్? ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఫస్ట్లీ వాళ్ళు అలా ఆడడానికి కారణం డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అని రూమర్స్ వచ్చాయి. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు షూస్ కన్నా వితౌట్ షూస్తోనే ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అయ్యారని. ఓకే, 2 years తర్వాత ఇండియా రిసీవ్డ్ ఫస్ట్ అండ్ ఓన్లీ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఫీఫా వరల్డ్ కప్ నుంచి. తర్వాత మన గ్రూప్లో ఉన్న అన్ని టీమ్స్ విత్డ్రా చేసుకున్నాయి. కానీ ఇక్కడే ఏఐఎఫ్ఎఫ్ మేడ్ ఏ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అని చెప్పాలి అండ్ రిజెక్టెడ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఫీఫా. ఇప్పుడు ఏఎఫ్ఎఫ్ వరల్డ్ కప్లో ఆడటం కన్నా ఎక్కువ ఒలింపిక్స్లో ఆడటానికి ఎక్కువ వాల్యూ ఇచ్చింది. హౌవెవర్ ఇక 1 year తర్వాత ఆఫ్టర్ రిజెక్టింగ్ ఫీఫా వరల్డ్ కప్ అండ్ గివింగ్ పెయిన్ ఫర్ లైఫ్, ఇండియా హోస్టెడ్ ఏషియన్ గేమ్స్ ఇన్ 1951. సో ఇక్కడ లెట్ మీ క్లారిఫై వన్ థింగ్ దట్ ఏషియన్ గేమ్స్ ఇంకా ఏఎఫ్సి ఏషియన్ కప్ ఈ రెండు డిఫరెంట్ కాంపిటీషన్స్. ఏషియన్ గేమ్స్ మల్టీ స్పోర్ట్స్ టోర్నమెంట్, అలాగే ఏఎఫ్సి ఏషియన్ కప్ ఓన్లీ ఫుట్బాల్. సో ఏషియన్ గేమ్స్ ఇన్ 1951లో ఇండియన్ గోల్డ్ మెడల్ విన్ అయింది ఇరాన్తో ఫైనల్లో గెలిచాక. ఇక 1952లో ఇండియన్ సమ్మర్ ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేసింది. ఏ కాంపిటీషన్ అయితే వరల్డ్ కప్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామో దాంట్లో ఫస్ట్ స్టేజ్లోనే మనం నాకౌట్ అయ్యాం. సో ఇక్కడ ఇంకో బాధాకరమైన పార్ట్ ఏమిటి అంటే ఈ టోర్నమెంట్లో వి లాస్ట్ 10-0 ఏ కంట్రీ కాల్డ్ యుగోస్లావియా. ఇప్పుడు ఈ కంట్రీ ఎగ్జిస్ట్లో కూడా లేదు. అలాగే 1954లో ఇండియా ఇంకో టెరబుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఇలా మనం నాకౌట్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ ఇన్ ఏషియన్ గేమ్స్ అనే చెప్పాలి. సో ఇది గైస్, ఈ వీడియోకి 30 likes వస్తే ఐ విల్ డూ part 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.